వెల్కమ్ టు లైవ్ ఎట్ 7. టీనేజ్ టెంప్టేషన్స్ పై ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అసలు ప్రస్తుతం టీనేజర్స్ ఆలోచనలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ ఎలా ఉంటున్నాయి, ఏ స్థాయికి తీసుకెళ్తున్నాయి, అటు తల్లిదండ్రులకు కానీ ఇటు లెక్చరర్స్ కానీ ఏ రకంగా టీనేజర్స్ ఆలోచనలు భారం చేస్తున్నాయి, అలాగే ఏ అంశాల్లో పేరెంట్స్కి తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి, తదితర అంశాలన్నిటికీ సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో డిస్కస్ చేసేందుకు ఈ అంశాలకు సంబంధించి డాక్టర్ వీరేందర్ గారు, సైకాలజిస్ట్, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. అలాగే రమణి గారు ఉన్నారు, సామాజిక కార్యకర్త అండ్ పేరెంట్. నమస్తే రమణి గారు. ముందుగా మీరు చెప్పండి వీరేందర్ గారు, నిజానికి టీనేజ్ టెంప్టేషన్స్ అనే అంశం మీద మీరు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. సో మొత్తానికి ఈ క్యాంపెయినింగ్ ఎలా సక్సెస్ అయింది, అంటే ఏ అంశాలు ప్రధానంగా ఈ క్యాంపెయిన్లో చోటు చేసుకున్నాయి? ఫస్ట్ దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ V6 నేను అభినందించాలండి. ఎందుకంటే ఈ క్యాంపెయిన్కి సపోర్టింగ్గా గత నెల నుంచి తోడుగా ఉండి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా అవసరమైనప్పుడల్లా డిస్కషన్స్ రైజ్ చేయడం, తర్వాత వీటిని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా V6 యొక్క సపోర్ట్ని అభినందిస్తూ ఈ క్యాంపెయిన్లో మేము 2 లక్ష్యాల కోసం పనిచేస్తున్నామండి. ఈ క్యాంపెయిన్ గత 8 సంవత్సరాలుగా చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. దీనిలో మేము ఆశించిన లక్ష్యాలు అంటే, ఒకటి, విద్యార్థులకి, టీనేజ్లోకి వచ్చిన విద్యార్థులకి ప్రేమకి, స్నేహానికి, ఆకర్షణకి తేడాలు ఏంటి, ఎట్లా మనం గుర్తించడం. ఈ మధ్యకాలంలో చూస్తున్న యాసిడ్ దాడులు కానివ్వండి, కత్తులతో పొడవడం కానివ్వండి, లేదా సూసైడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దేని ఫలితం అంటే, వాళ్ళు ఉన్న రిలేషన్షిప్ నిజానికి ఇది స్నేహమా, లేదా నిజంగానే ప్రేమనా, లేదు ఓన్లీ టైంపాస్ కోసం వచ్చే ఆకర్షణ అనే విషయాలు తెలుసుకోకుండా ఎక్కువ మంది కన్ఫ్యూజన్కి ఎంటర్ అయ్యి దట్ ఈజ్ లీడింగ్ టు ది వైలెన్స్ అనేది మా రీసెర్చ్లో తెలిసిన అంశం. అందుకోసమని వీటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని తెలియజెప్పడం మొట్టమొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే, నిజంగానే ఇట్లాంటి డిస్టర్బెన్స్లో ఉన్న పిల్లలు, లేదు ఇలాంటి డిస్టర్బెన్స్ వల్ల డిస్టర్బ్ అయిపోతున్న ఫ్యామిలీస్ కానీ తల్లిదండ్రులకు కానీ ఎక్కడికి వెళ్ళి ఈ సమస్యను మేము సాల్వ్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ సమస్యకు సంబంధించిన కనీసమైన సొల్యూషన్స్ దొరికే అవకాశం ఉంది, వాటి పిల్లల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ ఈ ఇష్యూస్ వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య విపరీతమైన గ్యాప్ పెరుగుతుంది, ఒకరంటే ఒకరికి ద్వేషపూరితమైన భావం పెరుగుతుంది. సో ఈ ద్వేషాన్ని మనం రిమూవ్ చేయాలన్నా, ఈ ఆలోచనలు సరిగ్గా ఉండాలన్నా ఎక్కడికి వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్గా ఉంది. అయితే ఎక్కువ మంది పొల్యూషన్కి వెళ్తున్నారు, లేదు కోర్టుకి వెళ్తున్నారు, లేదు పిల్లలు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంకా భరించలేనప్పుడు పారిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఒక వెంటౌట్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అలాంటి ప్లాట్ఫాము మన రాష్ట్రంలో తప్పకుండా మనం క్రియేట్ చేయాలనే లక్ష్యంతో, ఈ 2 లక్ష్యాలతోటి, అవేర్నెస్ ప్లస్ creating a platform where you can open up your voice, where you can come out with your problems, where you can resolve your conflicts. ఆ దిశలో చేయడానికి ఈ క్యాంపెయిన్ అనేది కంటిన్యూ జరుగుతుంది. ఓకే, సో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీరు నిర్వహించిన క్యాంపెయినింగ్కి? రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుందండి. కాలేజీలో వెళ్ళి మేము దాదాపుగా ఒక 2 to 1.5 hour సెషన్ ఆర్గనైజ్ చేస్తాం. 1000 మంది పిల్లలు ఉండండి, 2000 మంది పిల్లలు ఉండండి, 100 మంది పిల్లలు ఉండండి క్లాస్లో. అంటే ఒక్కో కాలేజీ లోపల వాళ్ళకున్న ఆడిటోరియం సైజును బట్టి మన సెషన్స్ చేంజ్ అవుతాయి. ఎక్కడైనా సరే ఆద్యంతం చివరంత వరకు కూడా పిల్లలు చాలా ఆసక్తితో వింటారు, ఫ్యాకల్టీ కూడా చాలా ఆసక్తితో వింటుంది. పిల్లలు ఆ తర్వాత ఇంటరాక్షన్ అడుగుతారు, రకరకాల ప్రశ్నలు వేస్తారు. స్నేహానికి ప్రేమకు మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్స్, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత జరిగే పరిణామాలు ఎందుకట్ట జరుగుతున్నాయి అనే విషయాల పట్ల నేటి యువతకి చాలా చాలా సందేహాలు ఉన్నాయి. అయితే మాకున్న లిమిటెడ్ టైంలో వాళ్ళకున్న సందేహాలు అన్నీ తీర్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి మేమేం చేస్తున్నామంటే, వీఆర్ గివింగ్ అవర్ వెబ్సైట్ అడ్రస్. దానిలో చాలాగా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్కి సంబంధించి పెట్టాము. ఇంకా లేదు అని అంటే దే కెన్ మెయిల్ అస్, మా మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చొచ్చాం వాళ్ళకి. ఆ మెయిల్ ద్వారా దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఎవ్రీ డే కనీసం ఒక 5 నుంచి 8 మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్కి మేము రెస్పాండ్ ఇస్తూ వస్తున్నాం. ఓకే, రమణి గారు ఒపీనియన్ కూడా తీసుకుందాం అండి. రమణి గారు, మీరు సామాజిక కార్యకర్తగా ఉన్నారు అండ్ పేరెంట్గా కూడా ఉన్నారు. సో ప్రస్తుతం చూస్తుంటే సమాజంలో, అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ టీనేజ్ టెంప్టేషన్స్ అనేవి మరీ విపరీత స్థాయికి వెళ్ళిపోతున్నాయి. దీనికి రీజన్ మీ వర్షన్ ఏంటి? అంటే పిల్లల్లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ పేరెంట్స్తో షేర్ చేసుకోరు. ఎక్కువ వాళ్ళే ఫ్రెండ్స్నే మెయిన్గా వాళ్ళు నమ్మకంగా తీసుకుని వాళ్ళతోనే డిస్కస్ చేస్తుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో డిస్కస్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తారు, అది ఇంకా లిమిట్ లేకుండా మాట్లాడుకుంటూ గంటలు SMS ఇవి అదే లోకల్లో బతుకుతుంటారు. సో ఇతను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అండి, అంటే పేరెంట్స్తో మాట్లాడాలి ఓపెన్గా అంటున్నారు, అలాంటి వాతావరణం పిల్లలకి ఇంట్లో ఉంటుందా అనేది కూడా ఒక సమస్య.
అవును. సో అది దానికి correct మీరేం అండి. చెప్తారు? అయితే అది పిల్లలకు కూడా మనము చెప్పాలి, ఎట్లా బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన లిమిట్స్లో మనం ఉండాలి, హద్దు దాటకూడదు, ఏది మాట్లాడినంత వరకు పర్వాలేదు అని వాళ్ళు మెయిన్ గోల్ మర్చిపోకూడదు. వాళ్ళ లైఫ్లో గోల్ ఏంటి, వాళ్ళ చదువు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ అది ప్రేమ, అవతల అమ్మాయి ప్రేమించి తీరాలి అని ఇతను ఆ ప్రపోజ్ చేయగానే ఆ అమ్మాయి చెప్పకపోతే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. దానికి అడ్వర్స్ రియాక్షన్ అవటం, సూసైడ్ చేసుకోవడం, లేదా అమ్మాయిని చంపేయటము, అమ్మాయి వెంట పడటము, వేధించటము, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. సో దీని అంతటి కారణం ఏంటంటే కుటుంబంలో ఈ ఇంటరాక్షన్ తక్కువైపోతుంది ఈ జనరేషన్లో. వాళ్ళు ఎక్కువ నెట్లో బతకటము, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసేయటము. రైట్. వీరేంద్ర గారు, నిజానికి ఇప్పుడు మీరు ఈ క్యాంపెయిన్ నిర్వహించిన ఈ క్యాంపెయిన్లో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎక్కువగా తరచూ మీకు రొటీన్ కేసెస్ ఎలాంటివి ఉన్నాయి? అంటే మనం క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు పిల్లలు అడిగే రొటీన్ క్వశ్చన్స్ ఏంటండి అంటే, అమ్మాయిల పట్ల అబ్బాయిలకు చాలా తక్కువ ఒపీనియన్ ఉండడం బాధాకరమైన విషయం. ఓకే. చాలా తక్కువ ఒపీనియన్తో మూవ్ అవుతున్నారు. అది చాలా బాధపడే విషయం. దీని పట్ల నిజంగా మనం ఇంకా ఎక్కువ విస్తృతమైన పని చేయాల్సిన అవసరం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెండోది, ప్రేమ వివాహానికి అరేంజ్డ్ వివాహానికి ఎన్ని ప్రశ్నలు వేస్తారంటే, దాదాపుగా మనం అడ్రస్ చేసిన 10,000 మంది పిల్లల్లో ఒక 1,000-1,500 మంది పైగా ఈ ప్రశ్నే అడుగుతారండి. అంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, పేరెంట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు మీకు వాళ్ళు అడిగే క్వశ్చన్ బట్టి ఏమనిపిస్తుంది? ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్ అనిపిస్తుందా మీకు వాళ్ళ క్వశ్చన్ అడుగుతున్న తీరుని బట్టి చూస్తే? మాకు చాలా స్పష్టత ఉందండి. అంటే ఇప్పుడున్న సమాజం లోపల 70% ఆఫ్ ద యూత్, అమ్మాయిలు అబ్బాయిలు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో 2 రకాల సమస్యలతో ఉన్నారు. కొందరేమో రిలేషన్షిప్లో ఉండి దానివల్ల ఎట్లా మేనేజ్ చేసుకోకుండా సమస్యలతో ఒక సెక్షన్. ఓకే. కొందరు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి బ్రేకప్ అయ్యి దానివల్ల వచ్చే సమస్యలతో బాధపడే వాళ్ళు ఒక సెక్షన్. ఇంకొక సెక్షన్ ఏంటంటే ఈ 30%, రిలేషన్షిప్ లేని 30% సెక్షను, మేము రిలేషన్షిప్ లేకపోతే మాకెవరు రిలేషన్షిప్లోకి రాలేదు అనే బాధలో ఉన్న సెక్షన్ కూడా ఉన్నది. కాబట్టి ఆన్ ద హోల్ ఏదో ఒక ఇష్యూ తోటి అయితే ఈ సమస్యకు సంబంధించి మాత్రం పర్సిస్టెంట్గా యూత్ సఫర్ అయిన సిచ్యువేషన్లోనే ఉన్నది. అంటే కంప్లైంట్స్ అనేవి ముఖ్యంగా పిల్లల నుంచి ఎక్కువగా మీకు వస్తుంటాయా, పేరెంట్స్ నుంచి ఎక్కువగా వస్తుంటాయా? అంటే కంప్లైంట్ పేరెంట్ దగ్గర, పిల్లల దగ్గర నుంచి వచ్చేది కంప్లైంట్ కాదు, పిల్లల దగ్గర నుంచి వచ్చేది రిక్వెస్ట్ ఫర్ ది హెల్ప్, ఓకే, సజెషన్, లేదు డౌట్స్, కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ కోసం. పేరెంట్ నుంచి మాత్రం అబ్సల్యూట్గా కంప్లైంటే ఉంటుంది. పిల్లలు చాలా హింసించేస్తున్నారు, బాధపెడుతున్నారు. ప్రేమించుకున్నారని తల్లిదండ్రులకు తెలిస్తే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, తల్లిదండ్రులు మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటంటే, మమ్మల్ని మోసం చేసింది, వీడు మమ్మల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, వీనికి ఎంతో నమ్మకాన్ని వీరి మీద రిపోర్ట్ చేశాము, ఎంతో హెల్ప్ చేసాము, వీనికి ఎన్నో సాక్రిఫైస్ చేసాము, ఈ అమ్మాయికి చాలా స్వేచ్ఛని ఇచ్చాము, అవసరమైందల్లా ఇచ్చాము, అడిగిందే తడువుగా ఇచ్చాము, మాకంటూ ఏమి లేకుండా వీడికి మొత్తం సాక్రిఫైస్ చేస్తే ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మమ్మల్ని మోసం చేసింది. ఈ భావనే పిల్లల్ని విపరీతంగా బాధ పెడుతుంది. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం అనేది తల్లిదండ్రులకు మోసం కిందకి రాదు, రైట్? సో ఏది మోసం కిందకి వస్తుందనంటే, నిజంగానే ఆ రిలేషన్షిప్ సంబంధించి తల్లిదండ్రులు అడిగిన ప్రతిసారి దాని గురించి సరైన జవాబు చెప్పకుండా వేరే రిలేషన్షిప్ ఉంది అని చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు నిజంగానే దాన్ని మనం అబద్ధం ఆడడం దానికి తీసుకురావచ్చు. కానీ తల్లిదండ్రుల్ని కుట్ర చేసి, మోసం చేసి, మాయ చేసి, తల్లిదండ్రులని ఏమార్చి, తల్లిదండ్రులు విపరీతంగా హింసించి మనం అనుకున్నది చేసుకోవాలనే భావనతోటి నేటి యువకులు లేరండి. పిల్లలకు తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కానీ ఇలాంటి విషయాల పట్ల ఇప్పుడున్న పెద్దతరం సమాజానికి, పెద్దలు, తల్లిదండ్రులు అంటే నాలాంటి సమాజంలో ఎవరైతే ఎందరో ఉన్నారో వాళ్ళకి యువకులు తీసుకునే డిసిషన్ల మీద నమ్మకం లేదు. యువకుల మాటల పట్ల గౌరవం ఉండదు. అంటే ఇంకొక విషయం కూడా, అంటే వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లల్ని మాత్రం వాళ్ళ లవ్ మ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి వద్దనే చెప్తారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే? దీనికి రీజన్ చాలా ఉంటాయండి. ఎందుకంటే ఒక రీజన్ ఏంటంటే, మెజారిటీ తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ప్రేమలో పడతారని ఎందుకు భయపడతారంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడం మూలన మేమేమి సెట్ బ్యాక్స్ను ఎక్స్పీరియన్స్ అయ్యామో అలాంటి సెట్ బ్యాక్స్ మా పిల్లలు ఎక్స్పీరియన్స్ కావద్దు అనేది ఒక లెర్నింగ్ పేరెంట్. కాబట్టి వాడు పిల్లల్ని చెక్కింగ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు అట్లా చేయకుండా ఉంటేనే బెటర్ అనే భావనను ప్రమోట్ చేయడం ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే,
ఏ ప్రేమ అని అనుకోని అయితే వీళ్ళు జీవితంలోకి వచ్చారో, ప్రేమ జీవితంలోకి వచ్చారో, ఇది ప్రేమ కాదు ఏదో అట్లా జరిగిపోయింది అనే భావనతో ఉన్న సెక్షన్ ఆఫ్ ది పేరెంట్స్ కొంతమంది ఉండి మా పిల్లలు అట్లా కాకూడదు అనేది రెండో సెక్షన్. ఓకే, మూడో ఇష్యూ ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం మూలాన మేము విపరీతమైన బాధను అనుభవించాము, పెయిన్ అనుభవించాము, సమాజం నుంచి మేము ఒత్తిడి అనుభవించాము, తల్లిదండ్రుల నుంచి రిజెక్షన్ని మేము అనుభవించాము, ఫినాన్షియల్ ట్రబుల్స్ మేము ఫేస్ చేసాం, జీవితంలో స్థిరపడడానికి మా సగ జీవితాన్ని కోల్పోయాం. జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి, కలిసి జీవించడానికి ఇంత పెయిన్, ఇంత స్ట్రగుల్ అవసరం ఆ జీవితానికి? అంత అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న, మామూలుగా అరేంజ్మెంట్ పెళ్లి చేసుకున్న జీవితంలో కలిసే కష్టాలు కానీ, నడిచే ప్రశంస కానీ సేమ్. నేను మా ఫ్రెండ్స్ చూశాను అరేంజ్మెంట్ చేసుకుని, ప్రేమించి పెళ్లి చేసుకుని, తేడా ఏమీ లేదు, అంతా ఒకటే అనే భావనలోకి రావడం ఒకటి. నాలుగోది ప్రేమ మిత్తు, వేస్ట్, అసలు అది కానీ ఏం లేదు, ఇప్పుడు ఏదో అట్లా అనిపించింది కానీ ఏం లేదని మిత్తులోంచి బయటకు వచ్చి ఆలోచించే వాళ్ళ సంఖ్య వల్ల కూడా వీళ్ళందరూ ఇట్లా ఆలోచించడానికి ఎక్కువ అవకాశం. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, చంద్రమణి రంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. చంద్రం గారు గుడ్ ఈవినింగ్ అండి. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి చంద్రం గారు, చెప్పండి. నేను కామారెడ్డి నుండి మాట్లాడుతున్నాను, దొంకొండ మండల్. రైట్, చెప్పండి మేడం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా లవ్ మ్యారేజ్ అని. చెప్పండి చంద్రం గారు. లవ్ మ్యారేజ్ కాదు మేడం, అరేంజింగ్ మ్యారేజ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ఆశతో పెంచుతారు. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. చేసి వీళ్ళు ఎవరితో లేచిపోవడం, లవ్ మ్యారేజ్ అంటూ తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా సార్ మేడం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం కాదండి ఇక్కడ టాపిక్. టీనేజ్ టెంప్టేషన్స్ అనేవి ఏ స్థాయిలో ఉంటున్నాయి, అది తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి, అలాగే పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ఈ అంశాలన్నిటికీ సంబంధించండి. రైట్, మీరు చెప్పండి రమణి గారు. నిజానికి ఈ లవ్ మ్యారేజెస్ అంటేనే టెన్షన్ పేరెంట్స్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు అది రిలేషన్లో ఉంటున్నారు, అది అట్రాక్షనా లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. దీనికి రీజన్ ఏంటి, కన్ఫ్యూజనా, మీరేం చెప్తారు? టీనేజ్లో ఎనీ డెసిషన్, పెళ్లి గురించి ఏ డెసిషన్ తీసుకున్నా అది టూ ఎర్లీ అండి. వాళ్ళ చదువు పూర్తయిపోయినాక, ఉద్యోగం వచ్చినాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి. కానీ ఏమీ తెలియని వయసులో 18 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్లి చేసుకుని ప్రేమించి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళు బతకడం చాలా కష్టం. వాళ్ళకి లైవ్లీహుడ్ ఏముండదు, వాళ్ళకి ఉద్యోగం ఏముండదు. సో అది కొంత వ్యామోహం పోయినాక వాళ్ళు ఎందుకు చేసుకున్నాం అన్నట్టు కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవడానికి కూడా అది ఒక కారణము. సో వాళ్ళు ఆ టీనేజ్ దాటిపోయినాక, వాళ్ళ చదువు పూర్తయి ఒక మెచ్యూరిటీ వచ్చినాక పెళ్లి గురించి ఆలోచించాలి. కానీ ఆ టీనేజ్లో దట్ ఈస్ టూ ఎర్లీ. ఓకే, అది మేబీ సినిమాల ప్రభావం కావచ్చు, అదే ప్రేమ అనుకోవచ్చు, అట్రాక్షన్ చూసి. రైట్, వీరేంద్ర గారు, గతంలో కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం టీనేజ్ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే తల్లిదండ్రుల మీద గుండెల మీద కుంపటిలాగా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఇంట్లో ఎక్కువగా గడపడానికి కూడా ఇష్టపడకుండా బయట ఫ్రెండ్స్, సినిమాలు, కాలేజెస్ ఏదో ఒక పేరుతో వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి? అంటే ప్రధానమైన రీజన్ ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి విపరీతమైన గ్యాప్ కూడా వచ్చేసిందండి. ఎందుకు వచ్చిందని అంటే 2-3 కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. ఒకటి, పేరెంట్స్ పిల్లల మీద విపరీతమైన ఆశలు పెట్టుకొని ఉండడం ఒక కారణం. ఏంటంటే చదువులో బాగా కావాలి, గొప్ప లక్ష్యాలు పెట్టాలి, పిల్లలు అమెరికాకి వెళ్ళాలి, లేదు ఐఐటీలో చదవాలి, లేదు మంచి మార్కులతో రావాలి. విపరీతమైన ఎక్స్పెక్టేషన్ వల్ల జరిగిన పెద్ద ప్రమాదం ఏంటంటే పిల్లల్ని ఇంట్లో ఉంచి చదివించే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, పిల్లల్ని వాడు 4th 3rd క్లాస్ వచ్చిన నుంచే పిల్లల్ని మొత్తం మార్నింగ్ 6:30-7 నుంచి రాత్రి 8:30-9 వరకు ఫుల్ ఎంగేజ్ చేసేస్తున్నారు. దాంతో ఏం జరుగుతుందంటే పిల్లలకి తల్లిదండ్రులతోటి కనెక్షన్ అనేది, ఇంట్రాక్షన్ తక్కువ అయిపోతుంది. కాబట్టి అదొక రీజను, పిల్లలు తల్లిదండ్రులు భరించలేకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ తల్లిదండ్రులకి అందుబాటులో లేని టెక్నాలజీ, పిల్లలకు చాలా యాక్సెసిబుల్గా ఉన్న టెక్నాలజీ. అంటే టెక్నాలజీలో వచ్చే ప్రతి మార్పు, ఏ కొత్త ఫోన్ వచ్చినా సరే మీరు చూడండి, సెల్ ఫోన్ అన్ని ఆప్షన్స్ అన్ని పిల్లలకు మొత్తం నేర్చుకుని ఉంటాయి సార్, అన్నీ చెప్పేస్తారు. కానీ తల్లిదండ్రులు వాటిని నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు, వాటి గురించి తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. దాంతో ఏమనుకుంటారంటే తల్లిదండ్రుల ప్రపంచం తల్లిదండ్రులకు ఉన్నది, పిల్లల ప్రపంచం పిల్లలకు ఉన్నది. పిల్లల ప్రపంచంలో ఏముంటాయి, సినిమాలు ఉంటాయి, లేటెస్ట్ సాంగ్స్ ఉంటాయి, లేటెస్ట్ హీరోయిన్ ఎవరు ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి, తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, టెక్నాలజీలో మార్పులు ఉంటాయి, ఇవన్నీ పిల్లల ప్రపంచంలో ఉంటుంది. తల్లిదండ్రుల ప్రపంచంలో ఏంటి, జీవితం ఏంటి, ఎలా డబ్బు సంపాదించాలా, ఎట్లా కుటుంబాన్ని బాగా చూసుకోవాలా, పిల్లలు చదువు ఏం చేయించాలా, మా పిల్లల్ని ఏం చేయించాలా, ఇది ఈ తల్లిదండ్రుల ప్రపంచంలోకి పిల్లలు రారు, పిల్లల ప్రపంచంలోకి తల్లిదండ్రులు వెళ్ళారు. సో గ్యాప్ ఎక్కువగా పెరిగింది. గ్యాప్ ఇస్ టోటలీ డిఫరెంట్. పిల్లలకి ఎప్పుడైతే పిల్లల ప్రపంచానికి సంబంధించిన ఏమాత్రం ఆసక్తి తల్లిదండ్రులు లేకపోవడం ఒకటి, పిల్లల ప్రపంచానికి సంబంధించిన నాలెడ్జ్ తల్లిదండ్రులకు ఏ విధమైన నాలెడ్జ్ కూడా తల్లిదండ్రులు లేకపోవడం వల్ల పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు చులకనవుతున్నారు.
పిల్లలు అడిగితే మా నాన్న ఇంజనీర్ కానీ అసలు ఇంజనీర్ క్వాలిటీ ఒక్కడు ఉండదు. లేటెస్ట్ మొబైల్ వచ్చింది, దానిలో ఆప్షన్స్ నాన్న ఆపరేట్ చేయమంటే నాకెందుకురా ఫోన్ ఒకటి చేసి కొడితే మాట్లాడితే చాలు, మెయిల్ చేస్తా, నాకు ఆఫీస్లో ఎవరో చూస్తారు. ఇలాంటి భావజాలంతో ఏమవుతుందంటే పిల్లలు తల్లిదండ్రుల పట్ల తక్కువ చులకన భావం వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పోగొట్టాలి అంటే పిల్లలు ఎట్లాగో తల్లిదండ్రుల ప్రపంచంకి రాలేరు, కష్టం అది. రైట్, తల్లిదండ్రులే గ్యాప్ పిల్లలకి పెరగకుండా ఉండాలంటే ఎలా చేయాలి అనేది చూద్దామండి. అయితే కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి ఎల్లారెడ్డి గారు. ఎల్లారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. మేడం మేము 2010లో పెళ్లి చేసుకున్నాం మేడం. ఓకే. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఉమ్. అయితే మా నాన్న వాళ్ళు అంటున్నారు కదా ఇంటికి రండి మేము మిమ్మల్ని మంచిగానే చూసుకుంటాం అంటున్నారు. ఉమ్. కానీ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఉమ్. అయితే మేమైతే సంతోషంగానే ఉన్నాం మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు? మా నాన్న వాళ్ళు రమ్మంటున్నారు నన్ను. ఏం పేరే పని పేరు? ఎల్లారెడ్డి అండి. ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి, ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎలాంటి వారో, మీకు తల్లిదండ్రులకు మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఏందో మేము ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మీ తల్లిదండ్రులకు నీకు మధ్య ఉన్న నమ్మకం కానీ, తల్లిదండ్రులు మీ ఇన్ని రోజుల పట్ల మీ పట్ల చూపించిన ప్రేమ కానీ స్నేహం కానీ ఎలాంటిదో మాకు తెలియదు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు మీ తల్లిదండ్రులతోటి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఏ కారణాలతోటి రమ్మంటున్నారో మీరు నేర్చుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు నిజంగా ఇండిపెండెంట్గా నిలబడి సంతోషంగా నిలబడుతున్నారు కాబట్టి మీ సంబంధాలు కొనసాగించండి. మీరు ఉన్న దగ్గరనే ఉండి మీ జీవితాన్ని గడుపుకోండి. సంబంధాలు కొనసాగించడానికి ఏం పెద్ద నష్టమే ఉంది, ఏం లేదు. సో అది ఆ రకమైన విధానం మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్ కూడా డిస్టర్బ్ కాకుండా కంటిన్యూ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఎల్లారెడ్డి గారు. మీరు చెప్పండి రమణి గారు, నిజానికి గ్యాప్ అనేది పెరిగిపోతుంది అన్నారు. ఈ గ్యాప్ పెరగకుండా ఉండాలంటే ఏ అంశాలు మీరు చెప్తారు? అంటే ఈ గ్యాప్ పెరగడానికి కారణం ఏంటని మీరు అనుకుంటారు? అంటే ఇప్పుడు లేటెస్ట్ ఎక్కువ ఎవరి ప్రపంచంలో బతుకుతున్నారని చెప్పింది కరెక్టేనండి. పిల్లలు ఏమో నెట్ కంప్యూటర్ దగ్గర కూర్చుంటారు, తల్లిదండ్రి ఏమో టీవీ దగ్గర కూర్చోవడము, లేకపోతే తల్లి ఏమో వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది, తండ్రి ఏమో ఆఫీస్ ఫైల్ వేసుకుని కూర్చుని ఉంటారు. సో ఇలా కాకుండా భోజనం చేసేటప్పుడు వాళ్ళు కూర్చుని ఆ రోజు ఏం జరిగింది, కాలేజీలో ఏమవుతుంది అన్నీ కనుక్కుంటూ ఉండాలి. అలాగే పండగలకి వాటికి చుట్టాలందరూ కలిసి అంటే ఎక్స్చేంజ్ లాగా ఒక్కొక్కళ్ళ వాళ్ళ ఐడియాస్ వాళ్ళు పెద్దవాళ్ళతో షేర్ చేసుకోవడము, అవన్నీ ఎవరో ఒకరు చుట్టాల్లో బంధువుల్లో ఎవరో ఒకరు క్లోజ్ ఉంటారు. సో మనతో కాకపోతే తల్లిదండ్రులతో కాకపోతే ఫ్రెండ్స్ తోటో కజిన్స్ తోటో ఎవరితో వాళ్ళు ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. సో అలా అందరితో కలిసిమెలిసి మన పూర్వం కూడా అంతే కదా, పండగలకి అందరం కలిసేవాళ్ళం. ఇప్పుడు ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో ఇలా కలిసి ఉండకపోవడం వల్లే అసలు పండగలకు కూడా ఏదైనా పార్టీ అయితే ఎవరు వస్తారు, పెద్దవాళ్ళు అందరు పెద్దవాళ్ళే కదా, మేము రాము, మా ఏజ్ వాళ్ళు ఎవరు వస్తారు ఇలా అడుగుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. సో అట్లా కాకుండా మొదటి నుంచి తల్లిదండ్రులు కూడా అందరితో కలవడం అలవాటు చేయాలి. రెండు వైపులా కూడా, తండ్రి వైపు తల్లి వైపు కూడా అందరితో పెద్దవాళ్ళతో కలవడము, పెద్దవాళ్ళని గౌరవించటము, వాళ్ళ అభిప్రాయాలకు వీళ్ళు విలువిస్తే పిల్లలు కూడా గ్యారంటీగా వాళ్ళు కూడా పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు తల్లిదండ్రులను చూసి. రైట్, మీరు చెప్పండి గ్యాప్ పెరగడానికి కారణం ఏమవుతుంది? గ్యాప్ పెరగడానికి కారణం ఇదేనండి. అంటే తల్లిదండ్రులు ఇప్పుడున్న సమాజంలో వచ్చే ట్రెండ్స్ని ఏమాత్రం కూడా గౌరవించాలనే జ్ఞానం లేకపోవడం. తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లలు చేసే ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేస్తారు. ఏమనంటే గతంకి వెళ్ళి మాట్లాడతారు, ఒకప్పుడు ఎట్లా ఉండేదని. అంటే ఇప్పుడు ఈ విషయంలో ముఖ్యంగా పేరెంట్స్కి కౌన్సిలింగ్ కావాల్సిన అవసరం ఉంది. పేరెంట్కి న్యాచురల్ అండి, వాళ్ళకి అవేర్నెస్ అవసరం. ఇప్పుడు పేరెంట్ ఎన్ని రకాలుగా పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తారంటే, ఒకటి వాళ్ళు అనుకున్న చదువే పిల్లలు చదవాలనుకోవడం, వాళ్ళు అనుకున్నంత పర్ఫార్మెన్స్ పిల్లలు పర్ఫార్మెన్స్ చేయడం, వాళ్ళు అనుకున్న వ్యక్తులతోటే స్నేహం చేయాలని అనుకోవడం, వాళ్ళు అనుకున్న మెథడ్లోనే వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ విషయాలు కూడా తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల నుంచి దూరం అయ్యి పిల్లలకు సంబంధించిన ఆలోచనతోటి అట్లీస్ట్ ఒక డెమోక్రటిక్ లెవెల్లో డిస్కషన్ కానీ ఒక ఒపీనియన్ని కామన్ ఒపీనియన్ తీసుకొచ్చే ప్రాసెస్లో వాతావరణం క్రియేట్ చేస్తే అప్పుడు డెఫినెట్గా పిల్లలు వినడానికి సిద్ధంగా ఉంటారు, ఉండరని కాదు. సో ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గతం గురించే మాట్లాడతాయి, అంటే ఎక్కడైతే మనం జీవించడానికి అసలే పాసిబుల్ కానీ సిచ్యువేషన్ మనం మాట్లాడాలి టోటలీ డిఫరెంట్ కదండి. కాబట్టి అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు చెయ్యి అని అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో పిల్లలు ఏమనుకుంటారు, ఈ అవుట్డేటెడ్ క్యాండిడేట్లు వీళ్ళందరూ వీళ్ళతో మనకు సంబంధం లేదనుకుంటారు. అందుకోసం వీళ్ళ మాటలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళే పరిస్థితి పెట్టకుండా ఉండే. రైట్, బోధన నుంచి మరో కాల్ ఉన్నారండి. హలో చెప్పండి మేడం. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నవీన్ అండి. చెప్పండి నవీన్ గారు, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం ఈ టెంప్టేషన్ అండ్ అట్రాక్షన్
అండ్ ఈ టీనేజ్ కన్ఫ్యూజ్ ఎందుకు మేడం? ఇప్పుడు అంత ఎడ్యుకేషన్ టెక్నాలజీ పెరిగింది కదా, సార్ గారు చెప్పారు కదా, టెక్నాలజీ బాగా పెరిగింది. మళ్ళీ అలాంటి టెక్నాలజీ పెరిగినప్పుడు ఈ టీచర్స్ కంట్రోల్ చేసే కేపబుల్ ఉంటుంది. అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కూడా డెవలప్మెంట్ బాగుంది. మళ్ళీ దాంట్లో మనం మన యొక్క గోల్ ని ఒక నిర్దేశిస్తే ఆ టెంప్టేషన్ కన్ఫ్యూజన్ అనేది రాకుండా మనం చేయగల ఎబిలిటీ ఉంటుంది కదా మేడం. మళ్ళీ ఇంతటి పరిస్థితుల్లో కూడా ఎందుకు అలా యూత్ చెడిపోతుంది మేడం? రైట్. సో ఫస్ట్ నవీన్కి చెప్పాల్సిన జవాబు ఏంటంటే, ఇప్పుడు టెంప్టేషన్స్ రావడము చెడిపోవడానికి సింపుల్ కాదు. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి పట్ల నేను ఆకర్షణ అవుతాను, లేదు అబ్బాయి పట్ల ఒక అమ్మాయి ఆకర్షణ అవుతాను, అవి చెడిపోవడం కాదు. అది చాలా ప్రకృతి సిద్ధమైన టెంప్టేషన్ అది. ఓకే. అయితే ఈ టెంప్టేషన్ నమ్మి నా జీవితాన్ని నేను ఎట్లా ముందు తీసుకెళ్తున్నాను అనేది మన పాయింట్ ఆఫ్ డిస్కషన్. అంటే తన ఏం మర్చిపోయి ఇది పక్కదారి పట్టే. సో ముందు మనం యువకులకు చెప్పాల్సిందంటే, టెక్నాలజీ మారినా, ఇంకా సూపర్ టెక్నాలజీ వచ్చినా, మనిషిలో ఉండే కొన్ని ట్రైట్స్, ఇన్స్టింక్ట్స్ అవి అట్లానే ఉంటాయి. అప్పుడే మనం మనుషులు అంటాం. ఒక అమ్మాయి పట్ల అబ్బాయి పట్ల ఉండే ఆకర్షణ అది చాలా సహజమైన జెనెటికల్ కోడ్. అది యూ విల్ గెట్ అట్రాక్షన్ ఇమ్మీడియట్లీ. నాకేం అట్రాక్షన్ రావటం లేదు అంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఉందని అర్థం. ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన తర్వాత ఎప్పుడైనా సరే నాకు ఎలాంటి భావన కలగట్లేదు అని ఎప్పుడూ అదే మాట మాట్లాడుతుంటే మాత్రం ఏదో ప్రాబ్లం ఉన్నది. సో ఫిజియలాజికల్ సమస్య ఏదో బాధిస్తున్నదని అర్థం. కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయి పట్ల ఆకర్షణ రావడం, ఒక అమ్మాయి అబ్బాయి పట్ల ఏ అమ్మాయి అబ్బాయి పట్ల అయినా కానీ ఒక సెక్సువల్ ఇన్స్టింక్ట్ రావడం అనేది ఆరోగ్యకరమైన మార్పు. అది అలానే వస్తుంది. హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్లో అదొక భాగం అనేది చాలామంది తల్లిదండ్రులకి పిల్లలకు తెలియకపోవడమే బాధాకరం ఇక్కడ. కాబట్టి మన ప్రయత్నం కూడా ఏంటి అంటే, ఇలాంటి టెంప్టేషన్ వస్తాయి, అవి స్పెషల్ కాదు. పిల్లలు ఎప్పుడైతే అలాంటి టెంప్టేషన్ వస్తుందో దే థింక్ దట్ ఈజ్ వెరీ స్పెషల్ అని నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో నేనేం చేస్తానో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటాను. దాన్ని కాపాడడం కోసం నేను ఎలాంటి స్టేజ్ అయినా సరే దాటుకుని వెళ్ళి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని కోరుకుంటాను. కాబట్టి మనం చెప్పాల్సిన ఇన్సిస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి ఆకర్షణ అనేది ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతూనే ఉంటుంది. అలా కలిగిన దాని పట్ల చాలా స్పెషల్ అటెన్షన్ ఇవ్వకండి. జస్ట్ లెట్ ఇట్ కమ్ అండ్ గో. అవి వస్తాయి పోతాయి. డోంట్ వరీ అబౌట్ దట్. డోంట్ ఫీల్ టెరిబుల్ దట్ అయ్యో నాకు ఇట్లా వచ్చేసింది ఏమిటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ విషయాలన్నీ కూడా పిల్లలు తల్లిదండ్రులతో షేర్ చేసుకునే వాతావరణం ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ఈజీగా తీసుకొని పిల్లలకి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం పేరెంట్స్ ఉండాలి. అయితే విషయం ఏంటంటే మరి ఇలాంటి వాతావరణం చాలా ఇళ్లలో ఉండట్లేదు. చదువుకున్న పేరెంట్స్ తల్లి ఉందనుకోండి, పాపకు చెప్పచ్చు. ఇప్పుడు ప్రీ టీన్స్ నుంచి టీనేజ్కి వస్తున్నది. టీనేజ్కి వచ్చినప్పుడు ఎట్లయితే మనకు పిల్లలకి సైకిల్స్ ఎట్లయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అమ్మాయిలకి, అలాగే ఇలాంటి మార్పులు చెప్పాలా. అలాగే అబ్బాయిలకు కూడా తండ్రులు చెప్పగలగాలి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు యూ షుడ్ టెల్. ఒక సంఘటన జరగానే టీవీ చూస్తున్నప్పుడు అందరు ఉన్నప్పుడు టీవీని బంద్ చేయకుండా ఆ ఇష్యూని మనం ఓపెన్ చేయాలి. అంటే ఎంతమంది పేరెంట్స్ ఇలా చెప్పగలుగుతారు? ఇట్స్ వెరీ లెస్ అండి. చాలా బాధాకరం ఏంటంటే, చాలా క్వాలిఫైడ్ వాళ్ళే చెప్పలేరు ఈ విషయం గురించి. వాళ్ళకే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మేము ఈ కాలేజీకి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలో ఒక మెడికల్ కాలేజ్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చేస్తాము అని చెప్పి ఆఫర్ చేస్తే, వాళ్ళు చెప్పి ఏంటి మీరు ఇప్పుడు లవ్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతారా, లేని వాళ్ళకు మీరు అనవసరంగా కలిగేస్తారా ఏంటి అని అంటున్నారు. అంటే చూడండి, అంటే ఒక మెడికల్ కాలేజ్లో ఉండే ప్రొఫెసర్స్ ఇలాంటి భావజాలని ప్రవేశిస్తారంటే వాళ్ళు ఎంత అజ్ఞానం ఉన్నట్టు లెక్క. ఒక మెడికల్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ఫిజియాలజీ అంటే ఎందుకు తెలుసు, హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ ఎందుకు తెలుసు, ఏజ్తో మారుతూ వస్తున్న ఈ ఇన్స్టింక్ట్ సంగతి కూడా అన్ని స్పష్టంగా తెలిసి ఉంటాయి కదా. వాళ్ళు ఇవాళ కాబట్టి రేపు చూస్తారు. ఇప్పుడు మెడికల్ ఫస్ట్ ఇయర్లో చేరిన నెల రోజులకే వాళ్ళకు డెడ్ బాడీ ఇస్తారు, నేకుడు డెడ్ బాడీ ఇస్తారు. దే హ్యావ్ టు సీ దట్, దే నీడ్ టు టాక్. సో ఇప్పుడున్న సమాజం సొసైటీ పరంగా కానీ అవేర్నెస్ పరంగా కానీ మన వాళ్ళందరూ కూడా వెనకబడి ఉన్నారు. ఒక బయాలజీ పాఠం చెప్పే లెక్చరర్ కానివ్వండి, ఒక ఫిజియాలజీ గురించి మాట్లాడే ఒక ప్రొఫెసర్ కానివ్వండి, అంటే వెనకబడి ఉన్నారు అనడం కరెక్టా, లేకపోతే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అనడం కరెక్టా? అదే కదండి. ఇప్పుడు జరుగుతున్న వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా ఉన్నామంటే వెనకబడి ఉన్నట్టే కదా. సో వాట్ ఈస్ ద రియాలిటీ యూ షుడ్ యాక్సెప్ట్ కదా. సో అలాంటి వెనకబాటుతనం ఇంకా మన ప్రొఫెసర్లో ఉన్నది, ఇంకా మన లెక్చరర్లో ఉంది, ఇంకా మన టీచర్లలో ఉంది. కాబట్టి ఈ నిశ్శబ్దాన్ని మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే, ఇది చాలా సహజమైన పని. దీన్ని పెద్దగా మనం వరి అయిపోయి దీన్ని చాలా స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదనే భావన పిల్లలు ఎప్పుడైతే కలిగిస్తామో దే టేక్ ఇట్ వెరీ ఈజీ, దే టేక్ ఇట్ వెరీ లైట్. రైట్. ఒక ఫోన్ కాల్ ఉందండి. ఉదయ్ కిరణ్ కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి మ్యామ్. నా క్వశ్చన్ వచ్చేసి, యాక్చువల్ గా పేరెంట్స్ అనేది పిల్లలకి ఎవరు ఎథిక్స్ నేర్పడకపోవడం ఒకటి కారణము. ఓకే. అండ్ వన్ థింగ్, మనకు సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. ఐ మీన్
బట్ ఎథిక్స్ నేర్పే స్కూల్ అనేది మనకు ఎక్కడ దొరకట్లేదు అసలు. అంటే అది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలంటారా? భగవద్గీత అనేది యాజ్ సుప్రీంకోర్టు జడ్జి ఇంతకుముందు ఒకసారి చెప్పారు కదా, రైట్. అలాంటిది ఏదైనా ఎథిక్స్ కృష్ణుడు అర్జునుడికి ఎలా అయితే చెప్పారో అది ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు నేర్చుకోకపోవడం ముఖ్య కారణము పిల్లలు చెడిపోవడానికి అవుతుంది. రైట్. మీరేం చేస్తుంటారండి? మ్యామ్ నేను నాది బీటెక్ కంప్లీటెడ్ మ్యామ్. ఓకే. సో అయితే పిల్లలకి తల్లిదండ్రులు అనేది ముందు పాఠం నేర్పించాలి. ఫోన్లు ఇవన్నీ వచ్చాయి ఆటోమేటిక్ గా చెడిపోతారండి. చూడొద్దు అంటే కళ్ళు మూసి ఎంతసేపు కళ్ళు మూసినంతసేపు చూడకుండా ఉంటాం, కానీ తప్పకుండా చూస్తాం. ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ ఉంటుంది మన పైన అది. ఓకే. మీ పేరెంట్స్ మీకు సపోర్టివ్ గా ఉన్నారా అండి? మా పేరెంట్స్ నేను కొంచెం చెడిపోయాను, బట్ నేను అర్థం చేసుకున్నాను దీనికి కారణం ఎవరు అంటే పేరెంట్స్ అర్థం ఫస్ట్ కల్పిస్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, వాళ్ళ పిల్లలతో డిస్కస్ చేసే టైం లేదు, కనడానికి టైం ఉంది, పెంచడానికి టైం ఉంది, కానీ డిస్కసింగ్ చేసే టైం లేదండి. ఎందుకంటే సెన్స్ గ్రాటిఫికేషన్ పైన అంత ఇంపాక్ట్ పడింది. కార్ కొనాలి, పెద్ద బిల్డింగ్ కట్టాలి, అందులో ఉంటేనే లైఫ్ ఉందా? లేదు. దేంట్లో ఉన్నా లైఫ్ ఉంటుంది. ఏది తిన్నా తిండి ఎనర్జీ కోసం, బట్ ఏంది ఫోక్ తోటి తినటము, బ్యాంబూ స్టిక్స్ తోటి తినడం అనేది ఒక స్టైల్ పాట్ అనే కల్చర్ కి పేరెంట్స్ రైట్ అవుతున్నారు. రైట్ రైట్. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారండి వీరేంద్ర గారు. లెట్ us appreciate ఉదయ్ కిరణ్, ఎందుకంటే యూ రియలీ కేమ్ అప్ విత్ రియాలిటీ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ ద హౌసెస్. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్నకి ఉదయ్ కిరణ్ చాలా హానెస్ట్గా నేను చెడిపోయి బయటకు వచ్చాను. చాలామంది పిల్లల్లో జరుగుతున్న సంఘర్షణ ఇది. ఎందుకు అది జరుగుతుంది అని అంటే, నిజంగానే మనము పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పే ప్రాసెస్ లోపల నిజంగానే మనం వెనుకబడి ఉన్నాం. ఓకే, అతను దేశంలో భగవద్గీత అన్నారు, ఇంకో రామాయణం అంటారు, ఇంకో అది అంటారు. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అని అంటే, నువ్వు ఒక సెల్ఫ్ ఎంపవర్మెంట్ చైల్డ్గా నువ్వు తయారు కావాలి. అంటే సైకాలజీ ఏం అంటే, ఎవ్రీ చైల్డ్ మస్ట్ బి ట్రైన్డ్ ఆన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కనుక పిల్లలకు నేర్పిస్తే, ఇఫ్ ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెంట్, ఇఫ్ టీచర్ ఈజ్ ఆల్సో ఎమోషనల్ ఇంటెలిజెంట్, అప్పుడు ఇలాంటి ఇష్యూస్ సంబంధించి పిల్లలకు ఆటోమేటిక్గా ఎంపవర్మెంట్ వస్తుంది. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఏమిటంటే ఒక 4 అంశాల గురించి మనం ట్రైనింగ్ ఇవ్వాలండి. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, అంటే నా గురించి నేను అర్థం చేసుకోవడం, నా ఉద్వేగాలు ఏంటి, నా లిమిటేషన్స్ ఏంటి, నా బలాలు ఏంటి, నా బలహీనతలు ఏంటి, అవి ఉన్నప్పుడు నేనేం చేయాలి. దట్ ఈజ్ ది ఫస్ట్ ఎలిమెంట్ మనం పిల్లలకు నేర్పించాలి. తర్వాత సెల్ఫ్ రెగ్యులేషన్, నాకు వచ్చే ఆలోచనలు బట్టి, నాకు వచ్చే ఇన్స్టింక్ట్స్ని బట్టి నన్ను నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఈ సమాజంలో నేను ఎట్లా నన్ను మూవ్ చేసుకోవాలి, తోటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కొత్త వాళ్ళతో నేను ఎలా ప్రవర్తించాలి, నా లిమిటేషన్స్ ఏంటి, నా స్వేచ్ఛ ఎక్కడ ఎండ్ అవుతుంది, నా స్వేచ్ఛ ఎక్కడ వరకు నేను ఉపయోగించుకోగలను, వీటన్నీ సెల్ఫ్ రెగ్యులేషన్ కింద వస్తాయి. థర్డ్ ఎలిమెంట్ ఏంటంటే సోషల్ అవేర్నెస్, ఈ సమాజానికి సంబంధించిన అవేర్నెస్. సమాజంలో నా రోల్ ఏంటి, ఈ సమాజం నన్ను ఇంత జాగ్రత్తగా, ఇంత సేఫ్గా ఈ స్టూడియోలో కూర్చొని హ్యాపీగా నేను మాట్లాడుతున్నానంటే ఓన్లీ స్టూడియో నిర్వాహకుల వల్లనే నేను ఇలా లేను. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ద రోడ్. ఇంత విద్యుత్ శక్తి ఉంటుంది, కొన్ని వేల మంది, కొన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాళ్ళు హార్డ్గా పనిచేసి మనకు వెలుగులు పంచుతున్నారు. వాళ్ళందరూ కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పోలీసులు పనిచేస్తున్నారు, బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ పనిచేస్తుంది. వీళ్ళందరూ తెలివి కూడా మనకి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళందరి వల్లనే మనం ఈరోజు సంతోషంగా హ్యాపీగా కూర్చొని వదులుతున్నాం. సో ఈ రోలుని మనం గుర్తించగలగాలి. ఈ సమాజంలో నేను ఎందుకు బాధ్యతగా ఉండాలి? బికాజ్ నీ వెనకాల నీకు తెలియకుండా లక్షల మంది నీకోసం పనిచేస్తున్నారు. దట్ ఈస్ రీజన్ యూఆర్ టుడే యూఆర్ హ్యాపీలీ స్లీపింగ్. మన ఇంట్లో డోర్ పెట్టుకొని బోల్ట్ పెట్టి బోల్టే సేవ్ చేస్తుంది అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఉండదు. బోల్ట్ పెట్టినా సరే సేఫ్గా ఉండగలిగే పరిస్థితిని బయట వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి యూఆర్ వెరీ హ్యాపీ అనే భావనను, సోషల్ అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలగాలి. లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే వ్యక్తికి మధ్యలో ఉండే సంబంధాలని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. అవతల వ్యక్తులు ఈ రిలేషన్షిప్ పట్ల ఎప్పుడైనా సరే ఉద్వేగపూరితంగా మాట్లాడినప్పుడు నేను ఎంతవరకు నా లిమిటేషన్లో నేను ఉండాలి, ఎంతవరకు నేను అవతల వ్యక్తుల రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి నేను ఏం చేయాలి, ఇలాంటి 4 ఎలిమెంట్స్ కనుక మనం పిల్లలకు నేర్పించగలిగితేనండి, ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు చెప్పిన ఇష్యూస్ ఏవైతున్నాయో డెఫినెట్గా ఏ పిల్లవాడైనా సరే విల్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ మూవింగ్ హిజ్ ఓన్ లైఫ్ అండ్ హీ కెన్ గో హెడ్ టు అచీవ్ హిస్ గోల్. రైట్. ప్రస్తుతం పిల్లలు అట్రాక్షన్, లవ్, ఫ్రెండ్షిప్, కన్ఫ్యూజన్, అసలు వీటిలో ఏది కరెక్ట్ అనే చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. అసలు నిజానికి చూస్తే ప్రస్తుతం పేరెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ పిల్లల పట్ల ఎలాంటి ఒపీనియన్స్ కలిగి ఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రమణి గారు మీరు చెప్పండి. నేను పూర్తిగా పేరెంట్స్ని బ్లేమ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలి, పైకి రావాలి, తమకంటే పైకి రావాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలని అని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు. సో దాంట్లోనే పిల్లలు ఏమైనా తప్పటడుగు వేస్తున్నారా, ఏమైనా చెడు అలవాట్లకి లోన్ అవుతున్నారా, ఎక్కువ ఫ్రెండ్స్తో తిరుగుతూ వాళ్ళు కాలం వృధా చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు
దృష్టిలో పెట్టుకుని పిల్లలతో కొంచెము టఫ్గా ఉంటుంటారు. అంత మాత్రాన పేరెంట్స్ ఇట్లా ఉన్నారని అందరి పేరెంట్స్ కూడా అట్లా ఉండరు. సో పేరెంట్స్కి పిల్లలకి మధ్యన ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహబంధం లాగా ఉండాలి. వాళ్ళకన్నీ నచ్చ చెప్పటము. ప్రపంచం డాక్టర్ గారు చెప్పినట్టు అట్రాక్షన్స్ ఆర్ కామన్ ఆ ఏజ్లో, టీనేజ్లో. సో అదే లైఫ్ కాదు. ఇంకా అవతల వాళ్ళు నో చెప్పినా కూడా మనము యాక్సెప్ట్ చేయాలి. ఫెయిల్యూర్ అనేది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. దాని పిల్లలకి తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్పాలి. రైట్. సో ఎవరైనా నో అంటే ఇప్పుడు అమ్మాయి వెంటబడి అమ్మాయిని వేధించి ఆ అమ్మాయి మీద యాసిడ్ అటాక్ చేసి అది తన మీద నా హక్కే ఉంది, ఈ అమ్మాయి నాకే సొంతము అట్లా అనుకుందికి ఎవరిది సొంతం కాదు. అది పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. మనం కాలేజీకి వెళ్తుంటే ఎంతోమంది ఫ్రెండ్స్ ఎదురవుతారు. వాళ్ళలో కూడా అమ్మాయి ఒకటి, ఆ అమ్మాయి నన్నే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి మూర్ఖత్వానికి గురవుతున్నారు పిల్లలు ఇప్పుడు. సో వాళ్ళు దాని నుంచి బయటికి రావాలి. అట్రాక్షన్ అన్నది కామన్, బట్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అది అవతల వాళ్ళు నో చెప్తే మనం దాన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుని దానికి ముందుకు వెళ్ళాలి. అంతేగాని సూసైడ్ చేసుకోవటము, సో వైలెన్స్ అనేది అవసరం లేదు. సూసైడ్స్ కానీ లేకపోతే యాసిడ్ అటాక్స్ అలాంటివి తల్లిదండ్రులతోటి చెప్పాలి. అప్పుడు తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్తారు. వాళ్ళు ఏదో చదువుకున్నారనుకుంటే ఇలాంటి ఇమోషనల్ ప్రాబ్లమ్స్లో వెళ్తున్నారని తల్లిదండ్రులకు కూడా తెలియదు. సో తల్లిదండ్రులు కూడా పిల్లలతోటి డిస్కషన్ చేస్తూ ఉండాలి, ఏమవుతుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అట్లాంటివన్నీ డిస్కస్ చేస్తుండాలి. అలాగే లెక్చరర్స్ కూడా పేరెంట్స్కి చెప్పాలి, మీ అబ్బాయి బిహేవియర్ ఇట్లా ఉంది, కొంచెం ఇలా రఫ్గా ఉంటున్నాడనో లేకపోతే అలా పేరెంట్స్కి, ఫ్యాకల్టీకి, పిల్లలకి ఒక మధ్యన ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. రైట్ అండి. ఒక కాలర్ ఉన్నారు, రవీందర్ మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. రవీందర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా V6 కి చాలా ధన్యవాదాలు, మంచి చర్చ పెట్టారు. చెప్పండి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా పేరెంట్స్ కి పిల్లలకి గ్యాప్ ఎక్కడ పెరుగుతుందంటే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ లైఫ్ అనుభవిస్తున్నారండి. అంటే పెళ్ళైన తర్వాత బయటకు వచ్చి తల్లిదండ్రుల పై నుంచి, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి బయటకు వచ్చి బతకడం అనేది జరుగుతుంది. అండ్ పిల్లల పైన పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తున్నారు, పక్కదారి పడుతున్నారు అన్నప్పుడు పేరెంట్స్ కి కోపం రావడం సహజమండి. సహజమైనప్పుడు ఒక ఇంట్లో తీసుకున్నట్టయితే పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలు తప్పు చేసినప్పుడు పేరెంట్స్ మందలించడం అనేది సర్వసాధారణము. అట్లాంటప్పుడు పిల్లలకి ఒక రకమైనటువంటి చెడు ఉద్దేశం, అంటే నా తండ్రి నేను తప్పు చేసినప్పుడు తిడుతున్నాడు అన్న చెడు ఉద్దేశం వాళ్ళ లోపల ఉండిపోతుంది. బట్ దాన్ని సర్ది చెప్పాలంటే, ఒకవేళ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నట్టయితే, తాతలు అమ్మమ్మలు లేదంటే అందరు కలిసి ఉన్నట్టయితే అదర్ ఆల్టర్నేటివ్ ఉంటారు ఇంట్లో. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ చెప్తున్న ఫాదర్ అబ్బాయిని తిట్టినప్పుడు, అమ్మాయిని తిట్టినప్పుడు వాళ్ళకి నచ్చ చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి ఇంట్లో ఆల్టర్నేటివ్ గా. లేదు అట్లాంటప్పుడు ఇప్పుడు ఇండివిజువల్ గా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు బెడ్రూమే అదేనండి. ఇండివిజువల్ లైఫ్ కన్నా అందరు జాయింట్ ఫ్యామిలీస్ తో ఉంటే ఇట్లాంటి వాటిని కొంతవరకు అరికట్టడానికి. రైట్ అండి, మీకు క్వశ్చన్ అర్థమైంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయనేది తన ఒపీనియన్. సో దీనికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే రెండునండి. ఇప్పుడు ఆయన ఇట్లాంటి ఎక్కువైతున్నాయంటే ప్రేమలు ఎక్కువైతున్నాయనా, లేకుంటే ప్రేమించుకొని తల్లిదండ్రులు చెప్పకుండా పోతుండనా, అంటే ఓపెన్ గా ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతున్నారు. ఓపెన్గా షేర్ చేసుకోకపోవడానికి ఎక్కువ మంది ఉంటే బాగుండు అనేది వాళ్ళు అంటున్నారు. కానీ నాకు తెలిసి కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఎప్పుడు కూడా వ్యక్తికి స్థానం లేదండి. ఇండివిజువల్గా ఎక్కడ ఎవరు వినే పరిస్థితిలో ఉండరు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఉండడం వలన తనకున్న బాధను అవతల వాళ్ళు గుర్తించడం వల్లనో, లేదు అవతల వాళ్ళు దాన్ని తక్కువ చేసి చెప్పడం వల్లనో ఇది అంత బాధ కాదనే భావనలోకి ఉండడం, అలాంటి కష్టాలే మిగతా వాళ్ళకు తన కళ్ళెదురుగానే జరిగి వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోకపోవడం వల్ల ఒక లెర్నింగ్ వల్లనో జరిగేది. కానీ ఇది ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీ వల్లనే ఇది జరుగుతుందని చెప్పడానికి మన దగ్గర ఆధారం లేవు. ఎందుకంటే ఇది ఎవల్యూషన్ థియరీ. మీరు ఒక 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళి చూసినా కూడా అప్పుడుగా ప్రేమ వివాహాలు ఉన్నాయి. వాళ్ళు సమాజానికి ఎదిరించి, కుటుంబానికి ఎదిరించి పెళ్లి చేసుకున్న చాలా సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే ఒకవేళ అదే నిజమైతే అప్పుడు అసలు ప్రేమకు సంబంధించిన ఏ అంశం కూడా రానే రాకూడదు. ఒకప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న దేవదాస్ పార్వతి కానివ్వండి, లేదు రేలాముజి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నప్పటి నుంచి వచ్చిన చరిత్రలే ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకి ఏం చెప్తుందంటే ఇది ఒక కంబైన్డ్ ఫ్యామిలీ వల్లనో న్యూక్లియర్ ఫ్యామిలీలో వచ్చిన ఇష్యూ కాదు. ఇట్స్ ఏ హ్యూమన్ లైఫ్లో ఎవల్యూషన్ అయ్యే ఇంకొక ఎమోషన్ అది. సో ఈ ఎమోషన్ ఉండడం తప్పని చెప్పడం మన ఉద్దేశం కాదు. నిజంటే మేము ఎవరి సైడ్లు తీసుకోవట్లేదు. మా క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ప్రేమించుకునే వాళ్ళని చూసి ఇది ప్రేమించుకోవడం తప్పు పాపం అని చెప్పడం మా ఉద్దేశం కాదు. చెప్పడం మేము చెప్పకూడదు చెప్పం. ప్రేమించుకొని వాళ్ళందరూ కూడా వేస్ట్ అని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం ఏమిటంటే ప్రేమించుకుంటే ఇగో ఇలాంటి అంశాలు ప్రేమలో ఉంటాయి.
మీరు ఆకర్షణలో ఉంటే ఇగో ఇలాంటి సిమ్టమ్స్ ఇవి ఉంటాయి. మీరిద్దరు స్నేహంలో ఉంటే ఇగో ఇలాంటి స్నేహంలో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ రిలేషన్షిప్లో ఉన్నారో ఫస్ట్ తెలుసుకోండి. మా రోల్ ఏంటంటే మీరు ఎందులో ఉన్నారో తెలుసుకోవడానికి కావాల్సిన సైకలాజికల్, ఎమోషనల్, ఫిజియలాజికల్ సిమ్టమ్స్ మేము ఇస్తాము. యూ చూస్. మీరు దానిలోనే ఉండాలనుకుంటే ఇగో ఇవి కాన్సిక్వెన్సెస్, దీనిలో ఉండాలనుకుంటే ఇవి కాన్సిక్వెన్సెస్. యూర్ చాయిస్ మీది. మేము ఎక్కడ కూడా జడ్జిమెంటల్ రోల్లో ప్లే చేసుకొని మీరు ఇది చేయండి, మీరు ఇది చేయొద్దు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. మేము చెప్పడానికి సిద్ధంగా కూడా లేవు. కాబట్టి వీ వాంట్ టు మేక్ ఇట్ థింగ్స్ వెరీ క్లియర్. ఏ డస్ట్ లేకుండా, ఎనీ మిస్టేక్ లేకుండా చాలా స్పష్టంగా, క్యాండిడ్గా ఒక ఆలోచన విధానాన్ని మేము పిల్లలకి పరిచయం చేయడానికి, ఫ్యాకల్టీకి పరిచయం చేయడానికి చేసే క్యాంపెయిన్లో భాగం ఇది. కాబట్టి పేరెంట్ కానీ ఇటు ఫ్యాకల్టీ కానీ ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారంటే మొట్టమొదటి స్టార్ట్ చేసే మాట ఏంటంటే ఇది తప్పు అని చెప్పడం మొదలుపెట్టగానే పిల్లలు, అమ్మాయి అబ్బాయిలు కానీ యూత్యూబ్లో ఏం చేస్తారు, వెంటనే వాళ్ళ కర్టెన్స్ క్లోజ్ చేసుకుంటారు, లోపల డోర్ క్లోజ్ చేస్తారు. ఇంకా ఈ మనిషి ఏం చెప్పినా మనకు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేయడమే తప్పని చెప్పినప్పుడు ఇక మనం ఆయన మాటలు ఏం వింటాం, మనం ఏం చెప్పడానికి మనం ఎందుకు దాన్ని ఓపెన్ చేయాలనే ఆలోచన ఉంటారు. కాబట్టి ఇది తప్పుల సమస్య కాదు. ఒక అమ్మాయి అబ్బాయి నిజంగానే రిలేషన్షిప్లో ఉంటే, ఆకర్షణలో ఉంటే, వాట్ ఫర్ వీఆర్ డూయింగ్, ఇన్ వాట్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ లైఫ్, దిస్ ఈస్ ద క్వశ్చన్స్ దే నీడ్ టు రైజ్. అండ్ దీన్ని ఎటువైపు మనం తీసుకెళ్లాలనుకుంటున్నాం, దీని లైఫ్ ఏంటి, దీని ఏ లెంత్ వరకు మనం ముందు కలిసి ప్రయాణం చేయాలనుకుంటాం అనే విషయం పట్ల యువకులకు కనుక స్పష్టత వస్తే చాలా వరకు సమాజంలో ఈ డిస్టర్బెన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు, ఈ వాయిలెన్స్ని మనం డిఫ్యూజ్ చేయొచ్చు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. ఏ యువకులైనా సరే మనకు బెటర్ అయిన ఎమోషన్స్ మనం క్యారీ చేసుకోవడం అనేది మన జీవితంలో చేయవలసిన పని అనే భావన రావడం, ఇది ఎవరికి కూడా హామ్ చేయకుండా ఉండగలిగే పరిస్థితి ఉంది. నైదర్ ఐ హామ్ మై సెల్ఫ్ నార్ ఐ హామ్ ఎనీబడి అనే థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోటే ఈ క్యాంపెయిన్ని మేము. రైట్. భాస్కర్ ఖమ్మం నుంచి ఉన్నారండి, కాల్ చేశారు. భాస్కర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు చదువులో ఫెయిల్ అయినా, ఒకవేళ లేకపోతే లవ్ ఫెయిల్ అయినా, ఇంట్లో పేరెంట్స్ గట్టిగా తిట్టారని తెలిసిన నెక్స్ట్ వాళ్ళ ఆలోచన సూసైడ్ మీదకి వెళ్ళిపోతుంది. అండ్ లేదా తిరిగి అటాక్ చేయడం, ఒప్పుకొని అమ్మాయిల మీద అటాక్ చేయడం. ఇది ఎందుకు ఎక్కువగా ఈ ధోరణికి వెళ్తూ ఉంటారు? ఎందుకు అవుతుందండి ఏంటంటే మనము పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించట్లేదండి. మనం ఏం చెప్తున్నాం అంటే పుట్టి నుంచి వాడు టీనేజ్కి వచ్చి 18, 19, 20, 23 వచ్చినా సరే నీ జీవితంలో చదువు తప్ప ఇంకేది ముఖ్యం కాదని చెప్తున్నాం. అలాంటి ముఖ్యమైన చదువులో నేను ఫెయిల్ అవుతున్నానంటే ఇక నా జీవితం వేరేటే కదా. కాబట్టి నా జీవితం పోయిందని చెప్పిన తర్వాత ఇంక నేను ఏముందని నా జీవితాన్ని నేను కొనసాగించాలి. కాబట్టి ఈ కొనసాగించలేని జీవితం, కొనసాగించినా సరే ఏమీ భావన లేని, ఏమీ లాభం లేని జీవితాన్ని కొనసాగించడం కంటే ఇక్కడనే ఆపు చేయడం ముఖ్యమనే భావన మనకు తెలియకుండానే చాలా బలంగా పిల్లలకి మనం మెసేజ్ పంచుతున్నాం. దట్ ఈజ్ నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే పిల్లలకి ఎదుగుతున్న క్రమంలో జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశాలు లేని స్థితి లోపల మనం పిల్లల్ని పెంచుతున్నాం. మనం ఎట్లాంటిదంటే వాడికి పెన్ను కావాలంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని కొనియారు, కనీసం పిల్లలు తెచ్చుకోమని కూడా అన్నారు. వీళ్ళే వెళ్ళి షాప్కి వెళ్ళి పెన్ను తీసుకొచ్చి ఎందుకైనా మంచిది ఒక స్టాక్ కోసం ఇంకో 4-5 తెచ్చిపెట్టుకొని అవసరమైన పిల్లలు వాళ్ళు ఇస్తారు తప్ప, అదే ఒక పెన్ను సొంతంగా వెళ్ళి ఒక 10 పెన్నులు చూపిస్తే ఇది ఏంటి నేను చూజ్ చేసుకునే పరిస్థితి రావాలి. అలాంటి సెలక్షన్ ప్రాసెస్ కూడా రాలేనంత దుస్థితిలోకి నేను పిల్లల్ని మనం తోసేస్తున్నాం. అంటే ఈ కన్ఫ్యూజన్ మెయిన్ క్రియేట్ అవ్వడానికి అక్కడే పునాది పడుతుంది. న్యాచురల్ ఏది ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఎందుకంటే అన్ని మా నాన్న చూస్తాడు, లేకుంటే మా అమ్మ చూస్తుంది. నీకు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తానండి. ఒక వారం రోజుల క్రితం ఒక పేరెంట్ ఒక బాబుని తీసుకొచ్చాడు. వాడు 27 years ఉన్నాడు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. వాళ్ళ నాన్న వచ్చి నా దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ అయిపోయి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, కానీ వాడు ఏది అవసరం ఏది అనవసరమైన డిసిషన్ చేసుకోవడం చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, నాకు చాలా తలకానొప్పి వ్యవహారం అయిపోయింది నాకు అని ఒక కేసు స్టడీ చెప్పింది. ఏంటంటే మొన్న మేము ఇద్దరం కలిసి షాప్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాడు 2 షర్ట్లు ఏదో ఒక షర్ట్ కొనుక్కోవాలి, బర్త్డే వచ్చిందని షర్ట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాన్న అడిగి, నాన్న ఈ ఎర్ర చారల చొక్కా తీసుకోవన్నా నల్ల చారల చొక్కా తీసుకోనా అంటే నీ ఇష్టం బిడ్డ, నీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవని నేను అన్నాను. అంటే లేదు నువ్వు చెప్పు అన్నాడు. అరే వీడు అడుగుతున్నారు కదా అని చెప్పి నీకు ఎర్ర అయితే బాగుంటుంది బిడ్డ అన్నాడు. వాడు ఎర్ర తీసుకున్నాడు. వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు వాళ్ళ అమ్మతో ఏమంటాడు, నాన్న నా ఇష్టం నాకు నల్లదని తెలుసు, ఆయన కూడా ఎర్ర కొనిచ్చిండు నాకు అని అంటున్నాడండి. నేను షాక్ తిన్నాను. అరే వాడు అడిగితేనే నేను చూజ్ చేసుకున్నా, ఇట్లాంటిది ఏందని నేను అనుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత వాడు బైక్ కొనుక్కుంటా అన్నాడు. బైక్ షాప్కి వెళ్ళినా. ఈ అనుభవంతో నేనేం చేసిన, అరే నన్ను అడగకరా నువ్వు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ షర్ట్ కొనిస్తే నాతోటి నువ్వు తలకాయ నొప్పులు తెచ్చినావు, కాబట్టి నీకు ఇష్టమైన బైక్ కొనుక్కోను.
లేదు నాన్న, నేను ఈసారి వెరీ క్లియర్, నాకు సమస్య లేదు, నేను వస్తానని ఇద్దరం వెళ్ళాం. బ్యాక్ షాప్కి వెళ్ళి చూస్తే ఒకటి బ్లాక్ బైక్ ఉంది, ఒకటి ఇంకొక బ్లూ కలర్ గ్రీన్ కలర్ బైక్ ఉంది. బైక్ ఉన్న తర్వాత నాన్న ఈ 2 కలర్ లేదు అన్నాడు. నాకు తెలియదు బిడ్డ, నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తలకాయ పెంట పెట్టినావు ఇంట్లో, నేనైతే రాను, నేనైతే చెప్పను, నీ సైడ్కి వచ్చి కూర్చుంటా. అటు పెట్టి మొత్తానికి టైం పాస్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మతో అంటాడు, నాన్న తన ఇష్టం చెప్పలేదు, బైక్ కొనుక్కుంటే చేసిన మొత్తానికి. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అనాలి? ఈ తప్పు దీనిలో రోల్ ఎవరిదంటే పేరెంట్దే ఇది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతి చిన్న విషయాలు కూడా వాళ్ళకు వాళ్ళు చూజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించలేని వాతావరణం క్రియేట్ చేసినప్పుడు నాకు 2 మంచిగా అనిపిస్తాయి, 2 మంచిగా అనిపించవు. కాబట్టి నేను ఏది చూజ్ చేసుకోవాలా? నాకు కావాల్సిన అవసరం ఏదైనా సరే తల్లిదండ్రులు ప్రతి ఒక్కటి చూసి పెడితే డెఫినెట్గా నాకు అట్లా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఐఎమ్ సీయింగ్ నా క్లినిక్ వచ్చే వాళ్ళ లోపల చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, మెడిసిన్ అయిపోయిన వాళ్ళు చిన్న చిన్న విషయాల పట్ల కూడా నిర్ణయించుకోలేని ఆసక్తితోటి ఉన్న పిల్లలు తయారవుతుంది ఈ సమాజం లోపల. కాబట్టి ఇట్లాంటి ఆసక్తితో ఉన్నప్పుడు నాకు సమస్య ఛాలెంజ్ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సమస్యను నేను సాల్వ్ చేసుకోలేను, ఈ సమస్యను నా జీవితాన్ని తినేసినట్టు కనబడుతుంది, కాబట్టి ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటంటే నన్ను నేను అంతమొందించుకోవడం ఒకటి అనే భావన తెలియకుండానే పిల్లల మీద వాళ్ళకు వచ్చే భావన కలుగుతుంది. కాబట్టి పిల్లల్ని ఎంపవర్ చేయాలి. పిల్లలు మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఒక అవకాశాలు ఇచ్చి వాళ్ళు చూజ్ చేసుకునే పరిస్థితి కలిగించడం. ఒకసారి డిసిషన్ తీసుకొని తప్పుపోతుందండి, ఏమవుతుందండి, లెట్ దెమ్ కమిట్ మిస్టేక్స్. మన తల్లిదండ్రులు అయితే విపరీతమైన ఆపేక్షతో ఏం చేస్తారంటే మా పిల్లలు ఎక్కడ తప్పు చేయకూడదు, ఏ చిన్న మిస్టేక్ చేయకూడదు, అన్నీ మనమే నేర్పించి చాలా జాగ్రత్తగా జీవితంలో ఆ తప్పడలు లేకుండా ఏ మిస్టేక్ చేయకుండా వాళ్ళు అనుకున్న జీవితాన్ని అందుకోవాలి అనుకుంటారు. ఇది ఇంపాసిబుల్. తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకునే ఏంటంటే చాలా స్పష్టంగా ఇది జీవితంలో జరిగే ప్రిన్సిపల్ కాదు. పిల్లలు డెఫినెట్గా సమస్యలు ఎదుర్కోవాలి, పిల్లలే సాల్వ్ చేసుకోవాలి. కొన్ని తప్పులు అవుతాయి, తప్పులైనా సరే మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ఈ జీవితాన్ని కల్పిస్తుంది. అలాంటి జీవితంలో చాలా సంతోషంగా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది తల్లిదండ్రులకు ఎప్పుడైతే అర్థమవుతుందో వీళ్ళు మరీ ఇట్లా పడి వాళ్ళ అడుగుల కింద మా అరచేతులు పెడతాం, పిల్లల్లో కూడా చేంజ్ వస్తుంది ఆటోమేటిక్. రైట్, ఒక కాల్ ఉన్నారండి జగిత్యాల నుంచి రామచంద్ర గారు కాల్ చేస్తున్నారు. రామచంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నేను తౌట రామచంద్రం జైత్యాల నుంచి మాట్లాడుతాను మేడం. షూర్, చెప్పండి. మొదట్లో ఇప్పుడు పేరెంట్స్ లో మొదట మార్పు రావాలి మేడం. ఎందుకంటే పేరెంట్స్ బిజీ జీవితంలో పడి వాళ్ళని కాలేజీలో కానీ స్కూల్లో కానీ చేర్చినాక మొత్తం మర్చిపోతుండ్రు వాళ్ళ విషయం. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారు కానీ వీళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని నా యొక్క అభిప్రాయం సార్. మేడం అలాగే పెడత్రోమ పడుతుండ్రా మరి వీరు ఏ దారిలో పోతుండ్రు అనేది చూడడం లేదు. వారి వస్త్రధారణ విషయంలో కూడా పట్టించుకోవడం లేదు. వారు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారు, సాంప్రదాయ దుస్తులు వేసుకుంటున్నారా లేకపోతే ఏ విధంగా వేస్తున్నారు అనేది పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వారి మిత్రుల మాటలే వింటున్నారు, తల్లిదండ్రుల మాటలు వాళ్ళకి చెడుగా కనిపిస్తున్నాయి. మంచి మాటలు చెడుగా, చెడు మాటలు మంచిగా కనిపించే రోజులు వచ్చినాయి మేడం. ఇప్పుడు అలాంటి పరిస్థితి పోవాలనేది నా ఒక అభిప్రాయం. ఎందుకంటే వారు మిత్రులు ఏం చెప్తుండ్రు అదే నిజమని నమ్ముతున్నారు, తల్లిదండ్రుల మాటలు మాత్రం చక్కగా కనిపిస్తలేవు వాళ్ళకు. అలాంటి పరిస్థితి మారాలని నా యొక్క అభిప్రాయం మేడం. రైట్, అంటే మీరు యాజ్ ఎ పేరెంట్ గా ఈ క్వశ్చన్ అడుగుతున్నారా అండి? అవునండి, రైట్, నేను ఒక పేరెంట్ గా ఈ విషయాలు చెప్తున్నాను. రైట్, చెప్పండి. రామచంద్ర గారి అభిప్రాయము ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల ఆలనాపాలన చూస్తూ వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలనే మెసేజ్ చెప్తున్నారు. అది నిజానికి అట్లే ఉండాలి ఏ పేరెంట్ అయినా కూడా. మస్ట్ అప్రిషియేట్ రామచంద్రన్ ఫర్ టేకింగ్ దిస్ టైమ్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్. అయితే ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రైట్, నిజంగానే మనం ఒక ప్రాసెస్ని క్యాండిడ్ చేస్తున్నామా, లేదు చాలా జాసూసీ చేసినట్టు చేస్తున్నామా? చాలామంది ఇళ్ళలో జరిగేది ఏంటంటే చాలా స్పష్టంగా క్లియర్గా చాలా క్యాండిడ్గా చూసే ప్రయత్నం జరగదు. చాలా సస్పీషియస్గా, చాలా అనుమానంగా ఇలాంటి ప్రవర్తన చేసేసరికి పిల్లలందరికీ చాలా విపరీతమైన ఆవేశం వస్తుంది, బాధేస్తుంది. తల్లిదండ్రులు ఎందుకు నన్ను నమ్మరు, ఏ విషయమైనా సరే నన్ను అడగరు, మా ఫ్రెండ్స్ని అడుగుతారు, లేకుంటే ఏ విషయమైనా కానీ నన్ను కాకుండా మా టీచర్లను అడుగుతారు. ఇలాంటి భావనలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం మూలానే తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య గ్యాప్ రావడం, పిల్లలు తల్లిదండ్రులు అసలే నమ్మకపోవడం. ఎందుకు నమ్మకరు? పిల్లలకు సంబంధించిన రిలేషన్షిప్ ఇష్యూస్ తల్లిదండ్రులతో ఎందుకు షేర్ చేసుకోరంటే ఏదైనా ఇట్లాంటి ఇష్యూ సమాజంలో జరిగినప్పుడు తల్లిదండ్రులు ఏ రకంగా రెస్పాండ్ అయ్యారో వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఎవరో ఒకరికి అయితేనే వీళ్ళు ఇట్లా రెస్పాండ్ అయినారంటే నా ఇష్యూ చెప్తే వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో అనేది ఒక కొంచెం గేజ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళన్ని గమనిస్తుంటారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఈ ఇష్యూ నేను చెప్తే ఇది తిరిగి చివరికి ఏదో రకమైన నెగిటివ్ రోల్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లెట్ మీ నాట్ టెల్, లెట్ ద సిచ్యువేషన్ కమ్స్ వేర్ ఇట్ కెన్ ఓపెన్ అప్ బై ఇట్ సెల్ఫ్, అప్పుడు నేను చెప్తాలే అవసరమైతే అనే భావంతో ఉంటారు. కానీ చాలామంది పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే వీళ్ళు చెప్దామనుకునే లోపల ఇది బయటకు వచ్చేస్తుంది.
ఈ అమ్మాయిల అబ్బాయి రిలేషన్షిప్స్ ఎవరైతే ఉంటారో అవి ఎప్పుడు కూడా ఆగవు. చాలామంది నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఇద్దరు ప్రేమించుకోబట్టి ఇన్ని రోజులు అయింది కదా, మీ అమ్మ నాన్నలకు చెప్పకుండా ఎందుకున్నారు అంటే, లేదు సార్ మేము చాలా అయిపోయినాక చెప్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా ఇట్లా వచ్చేసింది అని. 99% ఆఫ్ ద కేసెస్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్. ఇలానే జరుగుతాయి, అట్లానే ఉంటుంది. కాబట్టే తల్లిదండ్రులకి మనము ఈ విషయాల పట్ల ఎలా చెప్తే బాగుంటుంది అనే విషయాల పట్ల ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి. రైట్, మీరు చెప్పండి రమణి గారు. నిజానికి చిన్నప్పుడైతే స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్ అనేది పెడుతుంటారు. సో మన పిల్లలు ఎలా ఉన్నారు అనేది స్కూల్లో టీచర్ని అడిగితే వాళ్ళ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ మొత్తం తెలిసిపోతుంది. సో కాలేజ్ గోయింగ్ పిల్లల విషయంలో అలా జరగడం లేదు. అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది అసలు ఉండడం లేదు. ఉన్నా ఒకవేళ పిల్లలు రానిచ్చే పరిస్థితి లేదు, చెప్పట్లేదు నిజాలు. సో దీనికి కారణం ఏంటంటారు? యాజ్ ఎ పేరెంట్గా మీ ఒపీనియన్ ఏంటి? కాలేజ్లో కూడా కౌన్సిలింగ్ ఉండాలండి. అక్కడ కాలేజ్లో పేరెంట్స్కి వాళ్ళకి గ్యాప్ ఉండకూడదు. కాలేజ్లో చదువుకుంటున్నాడు పిల్లడు, ఎట్లా ఉన్నాడు, బిహేవియర్ ఎట్లా ఉంది, మిగతా ఫ్రెండ్స్ తోటి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, అట్లా పేరెంట్స్ కూడా కాలేజ్కి వెళ్ళి అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉండాలి. అంటే చదువుతున్నాడా, తన ప్రవర్తన ఎలా ఉంది కాలేజీ పంపగానే సరే కదా, అక్కడ ప్రవర్తన కూడా బాగుండాలి కదా. సో అలాంటివన్నీ కూడా కనుక్కుంటూ ఉండాలి. దానిలో ఏమన్నా లోపం ఉంటే బిడ్డలో వాళ్ళు చెప్పడానికి ట్రై చేయాలి. కాలేజీలో కూడా ఎక్కువ కౌన్సిలింగ్ ఉండాలి. రైట్, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు క్రిస్పీగా? అంటే నేను ఒక అనౌన్స్మెంట్ చేద్దామండి. రైట్, ఈ క్యాంపెయిన్ చివరిగా 12th and 13th కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో నో యువర్ స్టూడెంట్ అని ఒక 2 days కాన్ఫరెన్స్ పెట్టాము, స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్. అన్ని జిల్లాల్లో ఉన్న ప్రొఫెసర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, వాళ్ళు విద్యార్థులతో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసిన ఇష్యూస్ని రీసెర్చ్ పేపర్ లాగా ప్రజెంట్ చేయడానికి మేము అందరినీ ఇన్వైట్ చేశాము. దయచేసి ప్రొఫెసర్స్ అందరు కూడా ఇప్పుడున్న పిల్లలు పేర్కొంటున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ మనం ఈ సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మన ముందు ఉందనేది లెక్చరర్స్, ప్రొఫెసర్, టీచర్స్ అందరి నమ్మండి. అలాంటి ఆల్టర్నేటివ్స్ని మనం ఈ యూనివర్సిటీలో ఈ 2 days 12th 13th 2 days కోసం అని కాన్ఫరెన్స్ పెడుతున్నాం. మీరు అందరూ పాల్గొని మీ ఆల్టర్నేటివ్స్ చెప్తే వాటిని వీరు ఇచ్చిన రిజల్ట్స్ని సమాజంలోకి తీసుకెళ్ళి పిల్లలు ఇంటర్నెట్ అడిక్షన్ ఉన్నా సరే, పిల్లల స్ట్రెస్లో ఉన్నా సరే, రిలేషన్షిప్లో ఉన్నా సరే, వాళ్ళకు వచ్చే ఇబ్బందుల్ని మనం ఎట్లా అధిగమించవచ్చు అని పేరెంట్ కమ్యూనిటీ కనుక మనం రీసెర్చ్ రిజల్ట్స్ కనుక ఇస్తే అప్పుడు సమాజంలో ఉండే వైలెన్స్ తగ్గించగలిగిన వాళ్ళం అవుతాం. తద్వారా మనం సమాజంలో ఒక బెటర్ సొసైటీ, ఒక నాలెడ్జబుల్ సొసైటీని క్రియేట్ చేసే ప్రాసెస్లో ఉంటాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇదే ఆహ్వానం మేము ఈ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు అందరూ పార్టిసిపేట్ చేసి దాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వీరేందర్ గారు అండ్ రమణి గారు, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. సో మొత్తం మీద పిల్లలకు పేరెంట్స్కి మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉంటే పిల్లలు అబద్ధాలు చెప్పే పరిస్థితులు కూడా ఉండవు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం సెల్ఫ్ అవేర్నెస్ అనేది పిల్లలకు చాలా అవసరమని స్పష్టంగా చెప్తున్నారు వీరేంద్ర గారు. ఇది ఇవాల్టి డిస్కషన్.